వార్త 16వ అధ్యాయము 19వ వచనమండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని ఇప్పుదువో అది పరలోకమందు ఇప్పబడునని అతనితో చెప్పాను. తాళపు చేతులు పేతురు చేతుల్లో పెట్టాడు. ప్రియ అక్క చెల్లుతున్నా, ఈ భూమి మీద నువ్వు ఏదైతే బంధిస్తావో అది పరలోక రాజ్యములో ఇప్పబడుతుంది. పరలోక రాజ్యములు ఏదైతే నువ్వు బంధిస్తావో అది భూమి మీద ఇప్పబడుతుందని పేతురుకు గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రియ అక్క చెల్లుతున్నా, ఈ మాటలు వింటున్న నీవు ఈ భూమి మీద నువ్వు ఏదైతే నువ్వు బంధించాలనుకుంటున్నావో అది పరలోక రాజ్యములు ఇప్పబడుతుందండి. పరలోక రాజ్యములు ఏదైతే నువ్వు బంధించాలనుకుంటున్నావో అది భూమి మీద ఇప్పబడుతుంది. అది ఒక్క ప్రభువు తెలుసుకున్న ఒక్కరికి అది సాధ్యం అండి. ప్రభుని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన వ్యక్తిగతంగా అనుభవిస్తారో, ఎవరైతే ఆయన వ్యక్తిగత సహవాసం కలిగి ఈ భూమి మీద ఏదైతే నువ్వు బంధిస్తావో ప్రార్థన ద్వారా అది పరలోకములో విప్పబడుతుందండి. పరలోకములో నువ్వు ప్రార్థన ద్వారా బంధిస్తే భూమి మీద విప్పబడుతుంది.